బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లాలో కొల్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ భూముల్లో ఆక్వా సాగు చేసుకునేందుకు రైతుల నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ బాబు నగదు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అడిగినంత లంచమిస్తేనే ఆక్వా సాగు చేసుకోవాలంటూ ఫారెస్ట్ సెక్షన్ అధికారి బెదిరించాడంటూ రైతు పోలయ్య ఆరోపిస్తున్నాడు. నిడమరులో ఆక్వా సాగు చేసి తన వద్ద నుంచి ఫారెస్ట్ అధికారి లంచం తీసుకున్నాడని అందుకు సంబంధించిన వీడియోను బయటపెట్టాడు. దీంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్ నగదు వసూళ్లపై విచారణ చేపట్టారు ఆ శాఖ ఉన్నతాధికారి మోహిని విజయలక్ష్మి. ఈ సందర్భంగా బాధిత రైతు పోలయ్యను ప్రశ్నించారు. తన వద్ద శ్రీనివాస్ బాబు 40,000 రూపాయల లంచం తీసుకున్నారని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పోలయ్య తెలిపారు. దీనిపై విచారణ అధికారిని స్పందిస్తూ లంచంగా తీసుకోలేదని అప్పుగా నగదు తీసుకున్నట్లు శ్రీనివాస్ బాబు ఉన్నతాధికారులకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారని తెలిపారు. అయితే తన వద్ద లంచంగా డబ్బులు తీసుకున్నట్లు ఫోన్ పే వీడియో ఆధారాలు ఉన్నాయని రైతు పోలయ్య తెలిపారు. విచారణ అధికారులు శ్రీనివాస్ కు మద్దతుగా విచారణ చేస్తున్నారని ఆరోపించారు పోలయ్య. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ఫారెస్ట్ సెక్షన్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 10,000 చొప్పున తీసుకుంటున్నాడు. అలాగే నా దగ్గర 40,000 తీసుకున్నాడు. ఆయన 40,000 తీసుకుంటే 30,000 ఫోన్ పే చేశాను, క్యాష్ ఇచ్చాను. 10,000 ఆయనకే ఇస్తాను. తర్వాత అంటే ఫోన్ చేసి టార్చర్స్ పెడుతుంటే అదే నెంబర్కి ఫోన్ పే చేశాను. దాని గురించి విచారణ కోసం వచ్చి రేంజర్ గారు ఆవిడ ఎక్కువగా ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే అవినీతి చేసిన ఆయనకి ఎక్కువగా సపోర్ట్గా మాట్లాడి ఎంతసేపు ఇప్పుడు అవినీతి చేసిన ఆయన్ని ఖండించడం మానేసి రైతునట్టుకుని నువ్వు ఏ టైప్గా ఇచ్చావు, ఎలా ఇచ్చావు, ఏ రకంగా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని చాలా చాలా టార్చర్స్ పెట్టింది ఆవిడ. అంటే నేనేమన్నాను, ఇదేంటండి తప్పు చేసిన ఆయన్ని మానేసేసి నేను సహజసిద్ధంగా వ్యవసాయం చేసుకునే ఒక రైతుని హింసిస్తున్నారు మీరు, ఇదైతే కరెక్ట్ కాదు. మీరు తప్పు చేసిన ఆయన్ని ఎందుకు తీసుకున్నాడు అనేది అతన్ని సస్పెండ్ చేయాలంటే ఆవిడ ఎంతసేపు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయనకి సపోర్ట్గా మాట్లాడింది. అయితే నేనేమన్నానంటే నేను రిటర్న్గా నేను టైప్ చేయించుకుని నేను ఇదే ఇస్తాను అంటే ఆవిడ కాదు నేను రాసుకుంటాను, మీరు రాసుకున్నది అయితే నేను ఇవ్వను, నేను ఎప్పుడైతే రిటర్న్గా రాసిచ్చానో నేను టైప్ చేసుకొచ్చానో అదే ఇస్తానని ఆవిడకి అదే ఇచ్చాను. అక్కడ నిడమర్లో విఆర్ఓ గారిని పంచాయతీ సెక్రటరీ గారి సమక్షంలో ఇచ్చి వాళ్ళతో కూడా సంతకాలు తీసుకుని రేంజర్ గారితో కూడా సంతకం తీసుకుని నేను అది ఇవ్వడం జరిగింది. మరోవైపు పోలయ్య వద్ద తాను తీసుకున్నది లంచం కాదని వ్యక్తిగత అవసరాల కోసం 30,000 రూపాయలు అప్పుగా తీసుకుని ఆ డబ్బును మళ్లీ చెల్లించారని అందుకు సంబంధించిన డిజిటల్ పేమెంట్ రిసిప్ట్లు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. పరిచయం మీద ఏం చేశానంటే నేను ఆ 7వ తారీఖున ఇల్లు మారాలనే ఉద్దేశంతో సూరిబాబు గారికి కొంచెం 30,000 చేతి బదులు అడిగాను, ఒక వారంలో రీపేమెంట్ చేస్తానని. అయితే ఆయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళక ఇస్తానని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాక ఇంట్లో అంత అమౌంట్ లేదని చెప్పేసి ఇంకొక వేరే వ్యక్తి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఆ ఊళ్ళోనే ఆ వేరే వ్యక్తి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఆ వేరే వ్యక్తి దగ్గర 20,000 ఇప్పించారు క్యాష్గా. తీసుకుంటే ఆ వేరే వ్యక్తి ఆయన మనుషులతోటి వీడియో తీయించి పెట్టుకున్నాడు. ఆ రోజు అది ఎందుకు అనేది పెట్టుకున్నాడో తెలియదు, కానీ మాకు వీడియో తీసిన బయటకు వచ్చిన వరకు మాకు తెలియదు ఆ విషయం. ఆ తర్వాత ఇంకొక మొత్తం 30,000 అడిగాను కదా, 10,000 ఇంకొక 10,000 కావాలి సూరిబాబు అని 2 రోజులు ఫోన్ చేశాను. ఆ వేరే వ్యక్తి ద్వారానే ఆయన ఫోన్పే చేయించాడు. నా దగ్గర లేవు కానీ ఆయనకు నెంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడండి, ఆయన పేరు పోలయ్య అని చెప్పాడు. అప్పుడు పేరెంట్ ఆయన పేరు. అయితే అక్కడ ఆయనకు మళ్ళీ ఫోన్ చేసి ఏమంటే సూరిబాబు గారు చెప్పారు 10,000 మీరు ఇస్తానని చెప్పారండి, అది కొంచెం ఫోన్పే ఉంటే చేయండి అని చెప్పేసి అంటే ఆ 2వ రోజున ఆయన నేను 2 సార్లు ఫోన్ చేసిన తర్వాత 3వసారి ఫోన్పే చేశాడండి. మొత్తం 30,000 అండి. ఆ 30,000 మరలా నేను 13వ తారీఖు మళ్ళీ రీపేమెంట్ చేస్తే దానికి సంబంధించిన ఫోన్పే రిసిప్ట్లు నా దగ్గర ఉన్నాయి. ఆ సూరిబాబు గారి మధ్యలో ఉండి ఇప్పించాడు కాబట్టి ఆయనకే చేశాను. పోలయ్య గారు అనేది నాకు పరిచయం లేదు. ఇదంతా ఏమైందంటే లాస్ట్ ఇయర్ నిడమర్లో 300 ట్రాక్టర్లతోటి పెట్టి 300 ఎకరాలు ఈ పోలయ్య గారి నేతృత్వంలో కొంతమంది రైతులు అక్కడ చెరువు తవ్వడానికి ప్లాన్ చేశారండి. ఆ టైంలో కూడా నేను కైకులూరు రేంజ్ మండలంలో చేస్తున్నానండి. అయితే డివిజన్ స్టాఫ్ అంతా రావాలి అక్కడికి అని చెప్పేసి అంటే 2 రోజుల తర్వాత కూడా ఆ 2 రోజులు నాకు ఒంట్లో బాగా ఫస్ట్ 2 రోజులు వెళ్ళలేదు, 3వ రోజున వెళ్ళానండి.
వెళితే వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేదని చెప్పేసి మా ఆఫీసర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. దాని మీద నేను అప్పుడు ఏదైనా మాట తూలేనామో ఆ మాట మనసులో పెట్టుకుని ఉన్నాడు ఈయన పోలయ్య గారు అన్న ఆయన. ఆ మనసులో పెట్టుకుని ఆ మనసులో ఆ కక్ష పెట్టుకుని ఈరోజు నాకు ఇచ్చినటువంటి అప్పుగా ఇచ్చినటువంటి ఈ 30,000 రూపాయల సాకుగా చూసి నేను లంచమే ఇచ్చానని చెప్పేసి నిన్న ఎంక్వైరీకి వెళ్ళినటువంటి మా రేంజ్ ఆఫీసర్ మేడం కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. మొత్తం మీద లంచంగా ఇచ్చానని పోలయ్య చెప్తున్న డబ్బు 40,000. అయితే అప్పుగా తీసుకున్నానని అధికారి చెప్తున్న డబ్బు 30,000. దీంతో ఓల్ ఎపిసోడ్ పై క్లారిటీ మిస్ అయింది. అధికారి శ్రీనివాస్ లంచంగా తీసుకుని వీడియో బయటకు పొక్కగానే ప్లేట్ ఫిరాయించి అప్పుగా తీసుకున్నట్లు నాటకమాడుతున్నాడా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రైతు పోలయ్య అధికారి శ్రీనివాస్ వాదనలపై పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సాగర్తో మాట్లాడదాం. రైట్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే ఏలూరు జిల్లాలో లంచం ఇష్యూ తెరపైకి వచ్చింది మనం చూస్తున్నాం. అక్కడున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ బాబు, అతను పోలయ్య అనే రైతు నుంచి లంచం తీసుకున్నారని చెప్పి ఆ రైతు ఆరోపిస్తూ చూస్తున్నాం మనం. అయితే దీనికి సంబంధించిన విచారణ ఆల్రెడీ ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది విచారణ సాగర్? ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు గ్రామంలో ఈ ఆక్వా సాక్ సంబంధించి తన దగ్గర నుండి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ డబ్బులు తీసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయంటూ కూడా రైతు పోలయ్య ఫారెస్ట్ జిల్లా అధికారులను కలిశాడు. అయితే అతను డబ్బులు ఇస్తున్నట్టు వీడియో కొంత వైరల్ అయింది. అయితే మరలా ఇటు నుండి శ్రీనివాస్ మాత్రం తనకు పోలయ్య ఎప్పటి నుండో తెలుసు, తనకి అప్పుగా ఇచ్చాడంటూ కూడా అధికారులకి చెప్తున్నాడు. దీని మీద పోలయ్య కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అసలు పరిచయం లేని పోలయ్యకు నేను డబ్బులు ఎలా అప్పుగా ఇస్తానంటూ కూడా అతను మాట్లాడుతూ ఇదే విషయాన్ని విచారణకు వచ్చిన అధికారులకు కూడా అతను తెలియజేయడం జరిగింది. సో పోలయ్య వద్ద నుండి కూడా వారు ఫిర్యాదు తీసుకున్నారు. ఫిర్యాదులో పోలయ్య స్పష్టంగా పేర్కొన్నాడు, తన వద్ద నుండి శ్రీనివాస్ బాబు 40,000 లంచంగా తీసుకున్నారు, తమకు సంబంధించినటువంటి ఆక్వా రైతుల సాగు నిమిత్తం కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ఈ పూర్తి మొత్తం విషయం మీద అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పోలయ్య దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా ఇవ్వాలంటూ ఇప్పటికీ అతనికి చెప్పడం జరిగింది. మరోపక్క ఇటు అధికారికి సంబంధించి కూడా ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో మొత్తం ఈ డబ్బులు తీసుకునే వీడియోలో మొత్తం 3 వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో ఆ 3వ వ్యక్తికి సంబంధించి కూడా అతని స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం కూడా అధికారులు అయితే చేస్తున్నారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే తప్పనిసరిగా ఈ సెక్షన్ అధికారి శ్రీనివాస్ బాబును సస్పెండ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా మనకి సమాచారం వస్తుంది. సో ఈ లోపు ఈ డబ్బులు తీసుకునే వీడియో పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారింది రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.